ఆడవారికి కింద పొట్ట ఎక్కువ ఉంటుంది, మగవారికి పై పొట్ట ఎక్కువ ఉంటుంది. ఇంకొంతమందికి కింద నుంచి పై దాకా మొత్తం బాణలాగా పొట్ట పెరిగి ఉంటుంది. అలాంటి పొట్టను తగ్గించుకోవడానికి స్పెషల్గా 2 ఆసనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఉత్తానపాదాసన్, నౌకాసన్. ఈ 2 ఆసనాలు కనుక మీరు ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు చేయగలిగితే ఇంతలా ఉన్న పొట్ట కొవ్వు మందం కూడా అంత పలచగా అవడానికి కూడా చక్కటి అవకాశం ఈ 2 ఆసనాలు కలిగిస్తుంది. ఈ 2 ఆసనాలని నడు నొప్పులు, మెడ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్, సయాటిక్ పెయిన్, బొడ్డు దగ్గర కింద భాగాలు హెర్నియాలు ఉన్నవారు మాత్రం పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. వాళ్ళు తప్ప మిగతా వారందరూ అభ్యాసం చేసుకోవచ్చు. అయితే కొత్తలో ప్రారంభించేటప్పుడు మీరు 5-10 సెకన్లు వేసి తీసేసేయండి. 2-3 రోజులు అలవాటైన తర్వాత మీరు ఎక్కువసేపు ఆసనాల్లో ఉండడానికి అప్పుడు ప్రయత్నం చేయగలిగితే చాలా మంచిదన్నమాట. అలాంటి 2 ఆసనాలను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నౌకాసనం చేసే విధానంలో ముందుగా ఫలితం రాకుండా ఎక్కువ మంది తప్పు చేసే విధానం ముందుగా చూపిస్తున్నాం. వెళ్ళకెలా పడుకుంటారు, కాళ్ళు చాపేస్తారు, చేతులు అట్లా పెట్టుకుని ఇక కాళ్ళను ఛాతీని పైకి అట్లా లేపుతారు. ఇప్పుడు చూడండి, కాళ్ళు నేల నుంచి ఒక 2 అడుగులు 2.5 అడుగులు ఎత్తు పైకి లేపాం. తల ఛాతీ కూడా ఎక్కువ ఎత్తు లేచిపోయింది. నీళ్ల మీద పడవ తేలినట్టుగా బాగానే ఉంది, కానీ కాళ్ళ బరువు అంతా కూడా పైభాగం పొట్ట మీద పడాల్సింది నడుము మీద పడుతుంది అనమాట. ఇట్లా లేపటం వల్ల ఫలితం రాదు. నేను ఎక్కువసేపు ఉన్నాను, అయినా నాకు పై పొట్ట తగ్గలేదు అనుకుంటారు ఇట్లా చేయటం ద్వారా. కాబట్టి అంతెత్తు కాళ్ళు, అంతెత్తు తల ఛాతీ లెగిస్తే పైభాగం పొట్ట తగ్గటం అంత ఆశించిన విధంగా ఉండదన్నమాట. ఇలా చేయటం వల్ల చూడటానికి ఆసనం బాగా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఫలితం రాదు. ఫలితం బాగా రావాలంటే నౌకాసనం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. వెళ్ళకిలా పడుకుని కాళ్ళు అట్లా చాపేస్తారు. కాళ్ళని నేల నుంచి ఒక అడుగెత్తు లేపి ఆపుతారు. పాదాల హైట్ నేల నుంచి అంత అడుగు మాత్రమే లెగిస్తేనే, తర్వాత చేతులు కూడా పైకి తొడల పైన అట్లా పెట్టేస్తారు. తల కూడా చూడండి నేల నుంచి ఒక 1 అడుగు 3/4 అడుగు ఎత్తు లెగుస్తుంది అనమాట. అంతే. వీపు భాగం నేల కాందు, సీటు భాగం మాత్రమే నేల కాంతుంది. ఇప్పుడు కాళ్ళు పైన ఒక అడుగెత్తి లేపి ఆపినప్పుడు ఈ బరువంతా వచ్చి ఛాతీ కూడా కొంచెం పైకి లేపటం వల్ల పై పొట్ట మీద పడుతుంది అనమాట. కాళ్ళ బరువంతా వచ్చి, కాబట్టి కాళ్ళ బరువంతటిని మోస్తున్నందువల్ల పై భాగం పొట్టలో కొవ్వు కరగటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని నౌకాసన్ ఈ యాంగిల్లో కరెక్ట్గా చేస్తే బాగుంటుంది. ఎవరైనా అట్లా చేతులు సపోర్ట్ తీసుకోకుండా ఉండలేకపోతే చేతులతో తొడల భాగాన్ని అట్లా పట్టుకునైనా ఈ నౌకాసన చేస్తే ఫలితం బాగానే వస్తుంది. సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ కాళ్ళను నేల నుంచి ఒక అడుగు కంటే ఎత్తు మీరు లేపకూడదు. తల ఛాతీ కూడా అంతకంటే ఎత్తు లేపటం కరెక్ట్ కాదు. ఇలా గనక చేయగలిగితే ఆశించిన ఫలితం బాగా వస్తుంది. ఒకసారి నౌకాసన చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుని మరలా 2వ సారి, మరలా 3వ సారి కూడా నౌకాసన ఇదే పద్ధతిలో చేయగలిగితే ఎక్కువ ఫలితం వస్తుంది. ఉత్తానపాదాసన్, ఇది పొత్తి కడుపు తగ్గించడానికి భలే పనికొస్తుంది. ఇలా మనం వెళ్ళకిలా పడుకున్న తర్వాత యోగా మ్యాట్ పైన అరిచేతుల్ని నేల కానేటట్టు సీటు కింద అట్లా పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ అలా ఒక కాలుని పైకి లేపి 45 డిగ్రీస్ 50 డిగ్రీస్లో లేపి అట్లా ఆపుతాం. ఒక కాలు నేలకానే ఉంటుంది. ప్రారంభంలో ఎట్లా ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక కాలు లేపి అట్లా ఉండగలనంతసేపు ఉంటాం. ఇప్పుడు ఈ లేపిన కాలు బరువంతా కూడా పొత్తి కడుపు కండాలు అక్కడ పట్టుంచుకుంటాయి, కాబట్టి ఆ బరువంతటిని ఈ కండరాలు మోస్తుంటాయి. అందుకని ఆ స్ట్రెయిన్ అంతా ఇక్కడ పడుతుంది, కాబట్టి పొత్తి కడుపు భాగాల్లో కొవ్వు కరగటానికి, ఆ భాగం మజిల్స్ అన్ని స్టిఫ్ అవడానికి, లూజ్ అంతా టైట్ అవడానికి ఉపయోగం ఉంటుందన్నమాట. ఇలా ఒక కాలు పైకి లేపి ఆపి ఉత్తానపాదాసనం చేసిన తర్వాత ఈ కాలు కింద పెట్టేసి రిలాక్స్ అవుతాం. ఒక 10-20 సెకండ్లు శవాసనంలో అట్లా రిలాక్స్ అయిపోయి మరలా 2వ కాలుని పైకి లేపి అట్లా ఆపుంచుతాం.